నీ పేరేంటి బాబు? ఆదినారాయణ బాబు. ఆ గోడ మీద ఏం రాసిందో చూసావా? ఎవరక్కడ రాసింది? నువ్వు తొందరగా ఈ సరుకు వ్యాన్ ఎక్కించకపోతే తొడుగుతాను. అమ్మా, రాయ్, ఒక బకెట్ నీళ్లు తీసుకొచ్చి నా మొహాన్ని కొట్టండి రా, చెప్తా. రాయ్, పాప ఇంకా దిగలేదు, ఇంకో బకెట్ నీళ్లు కొట్టండి రా, అప్పుడు చెప్తా. దిగింది దిన, రండి రా. ఎవడ రేడు? బార్ దగ్గర ఫైటర్ కాదు కదా రే, ఏదో మందులో నేను కొట్టేశా, తప్పైపోయి క్షమించరా రాయ్. రాయ్, వెళ్ళిపోయినా? వెళ్ళిపో ముందుగా. ఎలావా ఎమ్మటే వస్తావా? నేను వెనక్కి వెళ్తాగా. వస్తున్నాడు రే, కొట్టేస్తారు రే, నిన్ను కొట్టేస్తారు రే. స్టడీ, నేను వస్తున్నాను, నువ్వు ఆగు. స్టడీ, ఇక్కడే ఉండు. కథలు చెప్తున్నారు. స్టడీ, స్టడీ. అమ్మో, ఆర్దయం. నువ్వెలా ముక్కు ముడుచుకుంటే ప్రపంచంలో ఎవడ దొరకడు నీకు. ఎక్కడా చెప్పు. ఎందుకు? నేనేం చేశాను? ఎక్కువ చెబుతా. అరే, కారణం ఏంటి చెప్పకుండా? కారణం ఏంటి అని అడిగావే, అదే కారణం. అయ్యో, నా బాబును పట్టుకెళ్తున్నారు. అయ్యో నా బాబు, నీకు వస్తాడు. ఇది తులసీదాసు రాజ్యం. నువ్వు అనాథ శరణాలయంలోనూ బస్సులోనూ నా మనసులతో గీరుకుంటే వదిలేశా. కానీ నా వ్యాపార ప్రపంచంలో తిరుగుబాటు తీసుకొస్తే తొక్కేస్తా, ఒక నొక్కేస్తా. నా సరుకు తిరగొట్టి నా మనసుని సావగొట్టేంత ధైర్యమా నీకు? చూడు, నీకు కొట్టడం ఒక్కటే శాతనవును, కానీ నేను అవలీలగా హత్యలు చేసి అవతారాలు మార్చడంలో ఆరితేరిలోని. నా వ్యాపారాల్లో జోక్యం చేసుకోకుండా బుద్ధి తెచ్చుకుని బతుకు. వెళ్ళు.
హలో హలో. తులసీదాస్ గారు ఏంటి హోటల్కి వచ్చారు? పార్ట్నర్స్ మీటింగా? అవును. మిగతా వాళ్ళేరి కాఫీలు తాగుతున్నారా? నేనెవరో తెలుసుగా? తెలియదు. నా చేతిలో పేపర్ ఉంది. చదువుకో. పేపర్లో పిస్టల్ ఉంది. నాతో పద, మిలిటరీ హోటల్కి తీసుకెళ్లి మంచి మటన్ బిర్యానీ పెట్టిస్తా. నోరెత్తావంటే నోట్లో పేలుస్తా. పద. ఏమండి, ఏంటి పేషెంట్ ఎలా ఉంది? కొంచెం కడుపులో బాలెళ్ళే. తొందరగా రండి. అమ్మో, చీకటి, సింహ చీకటి. సంపిల్లా కొంచెం మళ్ళీ మా అమ్మ కడుపులో పడేసావా? కొంప తీసి అప్పుడైనా ఉంటుండి నన్ను వదిలేసి. ఏది తూర్పు, ఏది పడమర? ఎలుకలు కాదు, పందికొక్కలు. ఎలుకలలా కాపాడండి. అందరూ నా కాలు పట్టుకునేవాళ్ళు. ఇప్పుడు నేను మీ కాలు పట్టుకుంటాను. నన్ను వదిలేసి. ఎక్కడ బాబు? ఎక్కడ? ఏమిటి, నన్ను కొడతావా? నీ మనుషుల చేత కొట్టిస్తావా? డబ్బుంది కదా అని పోలీసులు కొని అరెస్ట్ చేయించుతావా? ఈ రోజు నుంచి నేను పని చేద్దాం అనుకుంటా. ఇంతకాలం నువ్వు అన్యాయంగా సంపాదించిన డబ్బంతా నేను కొట్టేసి, నువ్వు చేసే వ్యాపారం నేను పెట్టి, నిన్ను బీసెంట్ రోడ్ సెంటర్లో బిచ్చం అడుక్కునేట్టు చేస్తాను. ఇంట్లో ఎంత డబ్బు ఉంది? 25 లక్షలు. విన్నారు కదా? ఎన్ని ట్రక్కుల లోడ్ రెడీగా ఉంది? ఎక్సైజ్ డ్యూటీ కట్టకుండా కర్ణాటక బోర్డర్ దాటించమని ఒక లారీ లోడ్ రెడీగా పెట్టించాను. రేయ్, ఆ 2 మీ గోడంలో రెడీ చేయండి. నేను మీ లంగడా దాస్ గారు వస్తున్నాను. ఒకసారి మా అయ్యగారిని పిలవండి. ఏయ్ లంగడా, నీ కుక్క నీ గొంతు వినాలంట. వచ్చారు. రేయ్, ఆడు చెప్పినట్టు చేయండి. సారీ, ఆయన చెప్పినట్టు చేయండి. మరి నేను పోనా? పైకా నీతో ఇంకొంచెం పనుందే, పద.